హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిష్ తవా ఫ్రై చేసే విధానం చూపిస్తాము, చూడండి. 1 కిలోకి ఫస్ట్ నేను పాంప్లెట్ ఫిష్ తీసుకున్నాను అన్నమాట. 1 కేజీ ఇలా క్లీన్గా కడిగేసి సైడ్ పెట్టుకున్నాము. చిన్న ఫ్రెష్ ఫిష్ ఇది. మళ్ళీ దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కరివేపాకు, కొంచెం గరం మసాలా, తగినంత కారం, తగినంత ఉప్పు, శుంఠి వెల్లుల్లి పేస్ట్, అలాగే అనమాట పసుపు, పెప్పర్ పౌడర్, అలాగే ఒక ఎగ్ అండ్ లెమన్. ఎగ్ ఇది వైట్ ఎల్లో వేయకూడదు, ఓన్లీ వైట్ మాత్రం వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చేసే విధానం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను, చూడండి. ఫస్ట్ దానికి తగినంత, మళ్ళీ కొంచెం గరం మసాలా, మళ్ళీ కారం చూసుకొని వేసానంటే ఇంకా కొంచెం అలాగే పెట్టేసినాను. అది తర్వాత నువ్వు టేస్ట్ చేసి మీరు వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు పసుపు, టర్మరిక్ పౌడర్, మళ్ళీ పెప్పర్ పౌడర్, మళ్ళీ కొంచెము కరివేపాకు, మళ్ళీ లెమన్ అనమాట. లెమన్, నేను ఒక ఫుల్ లెమన్ తీసుకున్నాను. లెమన్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే దానికి పులుపు ఎక్కువ ఉండాలి ఫిష్ ఫ్రైకి. చూడండి, ఫుల్ వేసేసి క్లీన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మీరు చేస్తే ఒక్కసారి నేను చేసిన విధానం మీరు చేసి ట్రై చేయండి, సూపర్ ఉంటుందన్నమాట. మీరు మళ్ళీ వీడియో చూసి మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఎగ్ వైట్ మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. వైట్ లేయర్ మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్, చూడండి. ఇప్పుడు దీన్ని క్లీన్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదంతా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ స్టైల్. మన ఇంట్లో ఇలా చేసుకుంటే వేరే అవుట్ సైడ్ ఏమీ తెచ్చిందే, ఓన్లీ ఇంట్లో చేసుకునేది మాత్రం హోమ్ మేడ్ ఫిష్ తవా ఫ్రై అనమాట. దీనికి మీకు కొంచెం కలర్ రెడ్డిష్ రావాలంటే కొంచెం ఫిష్ ఫ్రై కబాబ్ పౌడర్ వస్తుంది, దీన్ని కొంచెం వేసుకుంటాను. చూడండి, కొంచెం రెడ్ కలర్ వచ్చేదానికి వేసుకున్నాను. మిక్స్ చేసుకోవాలి. కొంచెము ఎగ్ తక్కువైందనమాట, దానికి కొంచెం ఎగ్ యాడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లీన్గా మిక్స్ అయింది. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకునేది ఉండే ఫిష్ తీసుకుంటాను. ఇప్పుడు దీనికి క్లీన్గా కారం పట్టేలా పేస్ట్ క్లీన్గా వేసుకుంటాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుని ఇట్లా ఒక ప్లేట్లో తీసుకునేసి క్లీన్గా అన్ని ప్రతి ఒక్క పీస్ వేసేస్తాను నేను. చూడండి,
మసాలా ఇట్లా లోపల దీని లోపలికి ఇంత క్లీన్గా వేస్తే ఫుల్ దీంట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాని టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. అలాగే ఉండండి, చూస్తూ ఉండండి ఎలా చేస్తాను చూస్తానండి. దీన్ని నేను ఏం చేస్తా ఉన్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో చేస్తే ఫిష్ తవా ఫ్రై రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా టోటల్ ఓవరాల్గా ఇలాగా పేస్ట్ అంతా ఇలా పేస్ట్ చేసేసినాం ఫిష్కి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిన తర్వాత మళ్ళీ మీరు వేడివేడిగా తవా ఫ్రై రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట. ఇప్పుడు అయిపోయింది. ఆఫ్టర్ 30 minutes ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు తవా ఫ్రై వేస్తున్నాను వేడివేడిగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా వేస్తున్నాను చూడండి. చూడండి దానికి కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా రోస్ట్ చేస్తున్నాము. రోస్ట్ చేసిన తర్వాత వేడిగా ఫిష్ తవా ఫ్రై రెడీ. అందరూ తిని ఎంజాయ్ చేయాలన్నమాట సండే. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఫిష్ తవా ఫ్రై రెడీ. ఈ విధంగా మీరు ట్రై చేసుకోవాలి. ఈ రోస్ట్ ఇలా చేసుకుంటే మీకు తినేదానికి క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్లకు తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చూడండి. విధంగా చేసుకొని ఇప్పుడు గమగమ ఫ్రెష్గా ఫిష్ తవా ఫ్రై ఇది చూసిన తర్వాత మీరు ఇలాగే ట్రై చేయండి, చేసి తినేసి ఎంజాయ్ చేయండి. సండే స్పెషల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.